రీమేక్స్ ను ఆడియన్స్ ఇంకా చూస్తున్నారా అంటే ఏం చూస్తున్నారండి? ఆ ట్రెండ్ అయిపోయిందిగా అంటారు చాలా మంది. కానీ దిల్ రాజు మాత్రం ఒప్పుకోవడం లేదు. రీమేక్స్ ఇంకా చూస్తారు అంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే హీరోను కూడా ఫిక్స్ చేసేశాడు. సారి సంక్రాంతికి రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. వెంకీ కెరియర్ లో తొలిసారి 300 కోట్లు దాటిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ దశలో సంక్రాంతిని బాలీవుడ్ కు తీసుకెళ్లాలి అని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హిందీ హీరో అక్షయ్ కుమార్ తో సంక్రాంతికి వస్తున్న మూవీని రీమేక్ చేస్తాడట దిల్ రాజు. అసలే బాలీవుడ్ లో రీమేక్స్ చూడటం లేదు. ఏ హీరో వచ్చినా ఎంత బడ్జెట్ పెట్టి నిర్మించినా హిందీ ఆడియన్స్ లైట్ అంటున్నారు. కోవిడ్ తర్వాత నార్త్ మార్కెట్ లో రీమేక్స్ కు కలెక్షన్స్ లేవు. ఈ టైంలో దిల్ రాజు మళ్లీ రీమేక్ కు ట్రై చేస్తూ ఉండటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.